ఆంధ్రకేసరి తంగుడు ప్రకాశం పంతులు చేసింది, ఒక చక్రవర్తులు రాజగోపాలాచారి చేసింది, అది రాజకీయం. ఇవాడు చేస్తుంది రాజకీయం కాదు, రాజకీయం పేరుతో దోపిడీ. మనం రాజకీయాన్ని అసహించుకుంటే అంత అన్యాయంగా చేస్తున్నారని చెప్పని మనం వదిలేసామనుకోండి, వాడికి కొన్ని నష్టం ఉందా? మన బతుకులు నాశనం అయిపోతాయి. ఇవాడు నాశనం అవుతున్నట్టుగానే కరెంటుతో మొదలెట్టి ప్రతి రంగం నాశనం అవుతుంది. నష్టపోయేది మనం. రాజకీయాన్ని గురించి తెలివిగా పట్టించుకుని ఈ రాజకీయ వ్యవస్థ మీద ఫలానా మార్పులు ఫలానా కారణాలుగా రావాలని అర్థం చేసుకుని, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, ఆలోచించే వాళ్ళు ఆలోచన పెంచుకుని ఒత్తిడి తీసుకొస్తే, మార్పులు తీసుకొస్తే ఇదే వనరులు మనకు సద్దునే కానిస్తాయి. ఇందాక చెప్పుకున్నాం, గొప్ప టెక్నాలజీ మనకుంది, గొప్ప వనరులు ఉన్నాయి గతంలో ఎప్పుడు లేనివి. కాబట్టి రాజకీయాన్ని పట్టించుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, దాంతో ముగిస్తాను. నెక్స్ట్ 1 hour మీ క్వశ్చన్స్లోకి వెళ్దాం, నేను ఇంకా ఎక్కువ మాట్లాడకుండా. ఉదాహరణకి ఈ రాజకీయాన్ని ఇంకో తీరున మార్చే అవకాశం ఉందా? చాలా మార్పులు కావాలి. ఒక కీలకమైన మార్పు మీ దృష్టి తీసుకొస్తాను. ఇవాళ ఏం జరుగుతోంది? ఒక రాజకీయ పార్టీ ఎవరినైనా క్యాండిడేట్గా పెట్టాలి. తమ్ముడు ఎవరిని పెడుతోంది క్యాండిడేట్గా? ఎలాంటి వాళ్ళని పెడుతోంది? ఎవరు మాట్లాడు బాబు, మైక్రోఫోన్. ఉన్న వాళ్ళని, నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు సార్. వాళ్ళకి మాత్రమే. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు భయపడాలి సార్, భయపడడం కోసము, ఓట్లు అడిగి తీసుకోవడం కోసము అలా చేస్తున్నారు సార్. అంటే అలాంటి వాడు వస్తే గెలుస్తాడని నమ్మకం బట్టి, అంతేగా? ఎస్ సార్. రాజకీయ పార్టీ ప్రత్యేకంగా దొంగల్ని పెట్టాలని కోరికతో కాదు కదా. దొంగలు పెట్టాలనుకోకుండా ఇండైరెక్ట్ గా అట్లానే కదా సార్. అలా కాదు, మౌలికం గెలుపు కోసం చేస్తున్నారా, దొంగల్ని పెట్టడం కోసం చేస్తున్నారా? పదవి కోసం చేస్తున్నారు. గెలుపు కోసం చేస్తున్నారు. అంటే ఏమైంది? వాళ్ళ బాగా 10-20 కోట్లు ఖర్చు పెట్టేవాడు, బాగా కండబలం ఉన్నవాడు, ఆ కుటుంబమో కులమో బలం ఉన్నవాడైతే గెలుస్తాడు. అవి లేనివాడు చాలా సమర్థుడు మంచివాడైతే గెలవడు. ఇది కదా అనుకుంటున్నది. అందుకే మన్మోహన్ సింగ్ లోక్సభ పనికిరాడు, అరుణ్ జైట్లీ లోక్సభ పనికిరాడు. లోక్సభకు కావాలంటే మీకు మంచి గుండా, బాగా డబ్బులు పెట్టేవాడు కావాలా, మంచి పేరు కావాలా పార్టీకో ప్రభుత్వానికంటే మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీలు కావాలా. ఇది కదా ఇవాళ జరుగుతుంది. కాబట్టి పార్టీలు ఈవేళ ఒకవేళ మంచి వాళ్ళని, ఒక మన్మోహన్ సింగ్నో ఒక అరుణ్ జైట్లీనో తెద్దాం అనుకున్నా కూడా వాళ్ళ ఆసక్తులైపోయారు. పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది అధికారం పొందడం కోసం, గెలవడం కోసం. గెలిచే అవకాశం ఇలాంటి వాళ్ళకి లేదనుకున్నట్టయితే ఆ పార్టీలు ఒకవేళ మంచి చేద్దామని కోరుకున్నా కూడా చేయలేకపోతున్నాయి. ఇక క్యాండిడేట్ దగ్గరకు వద్దాం. అందరు క్యాండిడేట్ దొంగలు కాదు, అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు దొంగలు కాదు. ఇవాళ కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళు కూడా చాలామంది మంచి చేద్దాం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాపం శక్తికి మించి ఖర్చు పెట్టి వేరే రంగంలో డబ్బు సంపాదించి ఆ డబ్బు దీన్ని తగలబెట్టేసి కొంచెం గౌరవం కోసం, ప్రతిష్ట కోసం వచ్చేవాళ్ళు చాలామంది. అందరూ కూడా డబ్బు సంపాదించడం రావట్లేదు. కానీ వాళ్ళకేమవుతుంది? ఖర్చు కొంచెం పరిమితంగా పెడదాము, నిజాయితీగా చేద్దామని చెప్పంటే, ఇందాక నేను చెప్పా కదా అన్నా, నన్ను ఏం చేయమంటారు? 1000 రూపాయలు డబ్బులు ఇవ్వకపోతే ఒక్కొక్క ఓటుకి చచ్చిన ఓటేనని ఒట్టెట్టు కూర్చున్నారు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టకపోతే పేపర్లో పేరు కూడా రావట్లేదు. మరి నన్ను ఏం చేయమంటారని అడుగుతున్నారు వాళ్ళు. మన కార్యకర్తలతో కొన్ని వందల మంది మన కోసం రాత్రి వాళ్ళు తిరుగుతున్నారు. మరి కార్యకర్తలు నిరుత్సాహపడతారు. అంతా చూస్తే చివరికి 1 కోటితో గెలవచ్చు, ఓడిపోవచ్చు. 1 కోటితో ఓడిపోయినాకోండి, అరే బ్రహ్మాండంగా పోరాడావా, ప్రజల్లో మంచి పేరు ఉంది, నిజాయితీగా పోరాడావు, 1 కోటితో పోయావు అంతేను, కానీ చాలా గొప్పవాడు అని అంటారా? ఓడిపోయాడు అంటారు. అంతేగా? ఓడిపోయాడు కాబట్టి శాసనసభలో కూర్చోట్టున్నారు అంటారా? ఆయన భావాలకు విలువలను ఇస్తారా? లేదు కదా. కాబట్టి ఎట్ల కొట్ల గెలవాలి. మన ఎన్నికల వ్యవస్థలో 1 కోటి ఎక్కువ వస్తే గెలుపు, 1 కోటి తక్కువ వస్తే ఓటమి. కాబట్టి చచ్చినట్టు ఆగబోయించాలా, దానిలో ఓట్లు వస్తాయనుకుంటే డబ్బులు పంచాలా. ఇవన్నీ చేశాక ఎలక్షన్ నెగ్గిన తర్వాత ఏదో పనులు చేయాలా, తప్పదు. ఓటర్ ఏమంటున్నాడు? ఏం సరే ఎవడొచ్చినా మాకేం పని జరగట్లేదు, నాకు పెద్ద ఉపయోగం లేదు, ఏ గాడిదైనా ఒకటేనో, ఏ రాయి అయితేనేమి పల్లెడు కొట్టుకోవడానికి, అందుకని చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. ఆడి దగ్గర వేయి తీసుకుంటాను, వీడి దగ్గర వేయి తీసుకుంటాను. మా ఇంట్లో 3 ఓటర్లు ఉన్నాం, ముగ్గురికి 3 3 10 9,000 10,000 వస్తుంది ఎలక్షన్ పేరుతో. మేము పేద కుటుంబం, 10,000 అంటే మంచి డబ్బే. ఆ తర్వాత ఎవడో ఒకటికి వేస్తాం, వాళ్ళు డబ్బు ఇచ్చిన వాడికి వేస్తున్నాగా, ఎవరిని అడిగేయట్లేదుగా, నేను ధర్మంగా ఉన్నాగా, నిజాయితీగా ఉన్నాగా అంతవరకు అని ఓటర్ అంటున్నాడు. నిజంగా అంటున్నాడు ఓటు. డబ్బు ఇవ్వకపోతే ఓటు ఏమని కూడా అంటున్నారు చాలా చోట్ల, మీకు తెలిసలేదు. చాలా గ్రామాల్లో డబ్బు ఇవ్వలేదు కారణంగా సాయంత్రం 4 గంటల దాకా ఓటు వేయకుండా కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు వెళ్ళి బతిమలాడి తల 1,500 ఇచ్చేసి ఓటు వేయించుకుంటున్నారు.
ఇంకో రకం ఓటర్ ఏమంటున్నాడు, నేను డబ్బులు తీసుకోను సార్, కానీ నాకు ఒక విలన్ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక విలన్ ఉంటాడు. ఒకరికి చంద్రబాబు నాయుడు వెళ్ళం, ఒకరికి జగన్ వెళ్ళం, ఒకరికి కాంగ్రెస్ వెళ్ళం. వాడి మనస్థితిని బట్టి వాడు వెళ్ళం ఉంటాడు. ఆ వెళ్ళని రాకూడదు సార్. ముందు ఆడు రాకుండా ఉండాలంటే లోక్సత్తా కొండ గారు క్యాండిడేట్ ఉన్నారు సార్, మంచోడు, నిజాయితీ పడు, మంచి పేరు నాయన, జాగ్రత్తగా ఉన్నాడు సార్. మీరు డబ్బులు పంచరు, బ్రాంతి పంచరు, నిజాయితీగా మంచి పరిపాలన ఇస్తారు, కానీ మీరు గెలవరు మా దృష్టిలో. కాబట్టి మీకు ఓటేస్తే నేను అనుకున్న వెళ్ళని గెలుస్తాడేమో. కాబట్టి దొంగ అయినా కూడా వాడిని ఆపే ఇంకోటి ఉన్నాడు దొంగ, వాడు కొట్టేయటం బెటర్. అంటే ఏం చేస్తున్నారు, ఓటు అన్నవాళ్ళు అత్యుత్తముల గేటులా సెకండ్ వర్స్ట్ క్యాండిడేట్కి ఇస్తున్నారు. వర్స్ట్ క్యాండిడేట్ రాకూడదండి. టాక్టికల్ ఓటింగ్. మూడో రకం ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, గౌరవంగా బతకగల వాళ్ళు, ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళు. వీళ్ళు అనుకుంటున్నారు ఈ దేశం బాగుపడేసరి డెమోక్రసీ అంతా వేస్ట్ ఊరికేనా, దొంగలిళ్ళంతా కూడా ఓటు పోలింగ్ బూత్ వెళ్ళడం టైం వేస్ట్. ఆ టైం ఇంట్లో పెళ్ళం పెట్టడంతో గడపచ్చు, లేదా హాయిగా వ్యాపారం చేసి ఇంకా డబ్బు సంపాదించవచ్చు, మాకెందుకు అంత టైం వేస్ట్ అని వదిలేస్తున్నారు. అంటే చూడండి, ఒక ఎన్నికల ప్రక్రియలో ఉన్నటువంటి ఒకనొక గమ్మత్తైనటువంటి పరిస్థితి వల్ల రాజకీయ పార్టీలు దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి, అభ్యర్థులు దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, ఓటర్లు తమ ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని మార్చామనుకోండి. ఉదాహరణకి ప్రపంచంలో చాలా దేశాల్లో ఒక ఓటు ఎక్కువ వస్తే గెలిపి, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి లేదు. ఒక పార్టీకి ఆ పార్టీ మీద నమ్మకం, ఆ పార్టీ తరఫున పోటీ చేసే వాడుకున్నటువంటి స్థాయి, నిజాయితీ, సామర్థ్యం, ఆ పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, వాటిని బట్టి ఒక పార్టీకి ఆదరణ బట్టి ఒక రాష్ట్రం మొత్తంలో లేదా ఒక దేశం మొత్తంలో ఆ పార్టీకి సీట్లు నిర్ణయం అవుతాయి. ఈ ఊళ్ళో ఎన్ని ఓట్లు వచ్చినా ముఖ్యం కాదు, మొత్తం మీద ఎంత శాతం ఓట్లు వచ్చినాయో. అలాంటి పరిస్థితులు ఏంటి, ఈ మార్జినల్ ఓటు, ఒక 100 ఓట్లు ఎక్కువ రావాలా, దానికోసం ఎట్లా కొట్ల ఓట్లు కొనాలా, ఎట్లా కొట్ల భ్రాంతి పంచాలా, ఎట్లా కొట్ల గోండాలను పెట్టాలా, కొల్లను రచ్చగొట్టాలా, వాడు దొంగ అయినా సరే నిధి కొరకు గెలిచేవాడు కాబట్టి అని తీసుకురావాలా, ఈ తప్పన ఉండదు. ఉన్న వాళ్ళు అత్యుత్తమైన ప్రజల ముందు పెట్టి, ఇదిగో వీళ్ళయ్యా నిఖార్సైన వాళ్ళు, మన జీవితాలను బాగు చేసేవాళ్ళు, మేము నిజాయితీ పనులు పెట్టాం, సమర్థనలు పెట్టాం, మంచి చరిత్రలను పెట్టాం, ఇదిగో మా విధానాలు, దీన్ని బట్టి మీరు ఓటేయండి అని చెప్పంటే ఒక ఊళ్ళో 100 తక్కువైనా నష్టం లేదు. మొత్తం మీద మంచితనానికే ఓట్లు ఎక్కువ పడతాయి. ఇవాళ ఏ ఊరు ఊరు ఎలక్షన్ వేరు. ఇక్కడ ఇంత దొంగ అయినా ముందు దొంగ గెలుస్తాడు, అక్కడ ఇంకో దొంగ గెలుస్తాడు వేరే పార్టీ వాడు. దీని నుంచి ఎస్కేప్ లేకుండా పోయింది. కాబట్టి పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చినాయి అనుకోండి, ఒక పార్టీ అప్పుడు మంచి అభ్యర్థుల్ని పెడితే మనం నెగ్గుతాం, మనకు ఎక్కువ శాతం ఓట్లు వస్తాయి, ప్రజల్లో మంచి పేరు ఉంటుంది, దానివల్ల మన ఓటింగ్ షేర్ పెరుగుతుంది, దానివల్ల సీట్లు ఎక్కువ వస్తాయని పార్టీల ఆలోచన మారుతుంది. క్యాండిడేట్స్ నేను ఖర్చు పెట్టి ఎక్స్ట్రా ఓటు కోసం ప్రయత్నం చేస్తే ఉపయోగం ఏం లేదు, మొత్తం నా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కాబట్టి పార్టీ గౌరవాన్ని పెంచాలి అని క్యాండిడేట్లు పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, పార్టీ గౌరవం దాని మీద ఆధారపడతారు. ఓటరు ఒక ఓటు కోసం ఒక ఓటుతో ఓడిపోతామన్న భయంతో వీళ్ళు డబ్బులు ఎవరు, మంచి వాళ్ళని పెట్టారు వీళ్ళు వాళ్ళు కూడా. ఏ సిద్ధాంతం నచ్చితే, ఏ విధానం నచ్చితే వాడు ఓటేద్దాం అని భావంతో ఒక వర్గం. మరో వర్గం నిజంగా మంచి వాళ్ళు ఓటేస్తే ఓటు వేస్ట్ అవుతుందనే పరిస్థితి లేదు. ఎన్ని ఓట్లు వేస్తే అన్ని సీట్లు వస్తాయి. 10% ఓట్లు వేస్తే 10% సీట్లు వస్తాయి. అసెంబ్లీలో 30 సీట్లు వస్తాయి. 20% అయితే 60 సీట్లు వస్తాయి. ఇవాళ 10% ఓట్లు వస్తే 0 సీట్లు వస్తాయి. కాబట్టి నేను వేసిన ప్రతి ఓటుకి విలువ ఉంటుంది. అందుకని నేను టాక్టికల్ ఓటింగ్ అక్కర్లా, దుర్మార్గుడికి మనసు చంపుకుని వేయక్కర్లా, మంచి వాళ్ళకి ఓటు వేయొచ్చని ఓటర్లు భావిస్తాను. అంటే అన్ని స్థాయిల్లో కూడా ప్రవర్తన మారుతాం. అంటే వ్యక్తులనే మార్చాలా, మనం వ్యవస్థను మార్చడం చేత వ్యక్తుల క్యాల్కులేషన్ మార్చాం. ఆ బాటిల్లో నీళ్లున్నాయి, నీళ్లను కాపాడడం కోసం సరైనటువంటి బాటిల్ ఏర్పాటు చేసుకున్నాం. రాజకీయం క్రమక్రమంగా ఇప్పటిదాకా నెగిటివ్ విష సైకిల్లోకి వెళ్తుంది, మళ్ళీ పాజిటివ్ సైకిల్, వర్చువస్ సైకిల్లోకి వెళ్తుంది. ఇది ఒక ఉదాహరణ. ఎన్నికల వ్యవస్థను మార్పు తేవటం, ప్రస్తుతం ఉన్న ఎన్నికల వ్యవస్థ స్థానంలో దామాషా పద్ధతి ఎన్నిక. అట్లాగే పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం. ఇవాళ సోనియా గాంధీ పోతే నెక్స్ట్ నాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ పోతే ఆయనకి పుట్టబోయే కొడుకు కూతురుదా, లేదా ఆయన చెల్లికి ఇప్పుడే కొడుకు కూతున్నారు కదా, ప్రియాంక గాంధీ పిల్లలు, అంతేగా. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పిన వాళ్ళు. టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత జగన్ పార్టీలో ఇంకా ప్రజాస్వామ్యం ఉంది. ఇలా వాళ్ళందరికీ ఊడిగం చేసే బానిసగా మనం తయారైతే అదే పార్టీలు అంతగా ప్రజాస్వామ్యం అనుకోండి.
పార్టీలు పూర్తిగా ప్రజల ఆస్తులుగా ఉండి ఏ సామాన్య సభ్యుడైనా సరే సభ్యురాలైనా సరే తెలివితేటలుండి మంచి సదాశయం ఉండి గొప్ప భావాలుండి ప్రజలు నాకట్టుకునే శక్తి ఉన్నట్టయితే మంచి ఎజెండా ఉన్నట్టయితే నేను నా పార్టీలో నాయకత్వానికి నేను ఆ పోటీ పడగలను, పార్టీలో నాయకుడిగా ఎదగలను, పార్టీ ద్వారా రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ప్రభావితం చేయగలనని విశ్వాసం ఉందనుకోండి, అలాంటి వ్యవస్థ ఉందనుకోండి, ఈ దేశంలో ఎన్నో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. ఎందరో వజ్రాలంటే వాళ్ళు నాయకులు అవుతారు. ఇవాళ బిల్ క్లింటన్ వచ్చాడంటే ఆయనకు డబ్బులు రా, కేవలం ఆ పార్టీలో ఎదిగే అవకాశం ఉంది. బారక్ ఒబామా ఎవడో అమెరికాలో 8 ఏళ్ల క్రితం ఎవరికి తెలియదు, అమెరికాలో ఎవరికి తెలియదు దాని సంగతి. 8 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితమే 7.5 ఏళ్ల క్రితం ఆయన సెనేటర్గా ఎన్నికాడు మొట్టమొదటిసారిగా. అప్పుడు ఆయన పేరు తెలిసింది, ఆ రాష్ట్రంలో తెలిసింది, కొంతమంది దేశంలో తెలిసింది. కానీ ఒక సమర్థమైన నాయకుడు, మంచి భావాలు ఉన్నాయి, మంచి చరిత్ర ఉన్నది, ప్రజలను ఆకట్టుకోగల నమ్మకంతో 4 ఏళ్ల క్రితం అనూహ్యంగా ఆయన గెలిపించారు 3.5 ఏళ్ల క్రితం. ఇవాళ దేశానికి ప్రపంచానికి నాయకుడు అయ్యాడు. అలాగే కెమెరాన్ బ్రిటన్లో ప్రధానమంత్రి, వేళ 37-38 ఏళ్ల వయసులో ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఆయన తండ్రి ప్రధానమంత్రిని కాదు, ఆయన దగ్గర కోట్లు ఉన్నాయని కాదు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు పార్టీకి ఒక మార్గాన్ని చూపెట్టాడు ఆయన తీరులో. అది పార్టీ సభ్యులకు నచ్చింది, వారు నాకట్టుకున్నాడు, నాయకుడు అయ్యాడు, తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే టోనీ బ్లేయర్, అలాగే ఏంజెలా మెర్కెల్, వీళ్ళు ఎవరైనా అట్లా వచ్చినాడో కానీ నాయకుడు కొడుకులు కాబట్టి కాదు, కోట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి కాదు, గోండలు కాబట్టి కాదు. కాబట్టి పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం. ఏ పౌరుడైనా ఏ మహిళైనా ఈ పార్టీ నాకు నచ్చింది, ఈ సిద్ధాంతాలు నచ్చినాయి అనుకుంటే ఆ పార్టీలో చాలా వేగంగానే ప్రజలు తలుచుకుంటే, సభ్యులు తలుచుకుంటే పైకి దిగే అవకాశం ఉండే పరిస్థితి కావాలి. పార్టీ ప్రజల ఆస్తి కావాలి. మూడోది, అధికారం ప్రధానికి హైదరాబాద్, ఢిల్లీ కాకుండా మన అనంతపూర్లో, మన పంచాయతీలో, మన మండలంలో, మన జిల్లాలో ఇక్కడ పనులు ఇక్కడే ఏర్పాట్లు ఉన్నాయనుకోండి, ఇక్కడే డబ్బులు ఉన్నాయనుకోండి, నిర్ణయాలు ఇక్కడ చేసిన అవకాశం ఉందనుకోండి, ఇక్కడ నాయకత్వం బలంగా పెరుగుతుంది. అందుకే ఆ రోజు 10 ఏళ్ల క్రితం ఆయన చెప్పిన సమావేశంలో ఒకసారి ప్రధానంగానే మాట్లాడిన దాని గురించి అంటుంది, అధికారం అక్కడెక్కడో కాదు, ఎక్కడ ఉండాలని చెప్పాను. ఈ 3 చేశామనుకోండి, ఇదే దేశంలో రాజకీయం ఒక 5-10 ఏళ్లలో అరే భారతదేశంలో ఇంత గొప్ప రాజకీయం ఉండటం సాధ్యమా అని మనమే ఆశ్చర్యపోతాం. మన దేశంలో నాయకత్వ లక్షణాలను లెక్కది మీలో చాలా మంది ఉన్నారు, కానీ మీకు అవకాశం ఎక్కడుంది? మిమ్మల్ని పంచాయతీ సర్పంచ్ కూడా రానిరే, ఇంకా ఎమ్మెల్యే ఎంపీ ఎక్కడుంది? ఇంకా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎక్కడుంది? ఇంకా పార్టీ నాయకుడే సమస్య ఎక్కడుంది? మీలో ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, ఎంత తపనున్నా, ఎంత త్యాగగుణం ఉన్నా, ఎంత నాయకత్వ లక్షణాలున్నా కూడా చచ్చినా వీళ్ళని ఎదగనేమో, వీళ్ళు జెండాలు పట్టే కూలీలు మాత్రమే అన్న వ్యవస్థ నిర్మాణం చేశారు. దాన్ని బ్రేక్ చేయాలి. అప్పుడు ఈవేళ రాజకీయం కుళ్ళిపోయింది అనుకోండి, అదే రాజకీయం ఈ దేశాన్ని మార్చడానికి గొప్ప అవకాశంగా ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. స్వతంత్ర పోరాట కాలంలో జరిగింది అదే. సమాజంలో అత్యుత్తములంతా కూడా రాజకీయంలోకి పోయారు, నాయకులుగా ఎదిగారు, ఈ దేశానికి గొప్ప సేవలు అందించారు, ఈ జాతి నిర్మాణం చేశారు. కాలక్రమేణా ఈ రాజకీయంలో మంచిని పెంచే పరిస్థితులు లేకపోవడంతో అలాంటి వాళ్ళంతా కనుమరుగైపోయి చివరికి నాయకులు కొడుకులు కూతుళ్ళు లేదా కోట్లు అక్రమంగా సంపాదించిన వాళ్ళు, గోండాలు, వాళ్ళు ఎక్కువగా పెరిగిపోయారు. అందరూ వాళ్ళు కాకపోయినా ఎక్కువగా వాళ్ళు పెరిగిపోయారు. ఈవేళ మనకు దీని నుంచి బయటపడడం కష్టంగా ఉంది. అంటే దీని నుంచి 2: 1, రాజకీయాన్ని విస్మరిస్తే ఆ సమాజానికి అరిష్టమే. ఎందుకంటే రాజకీయం మన జీవితంలో ప్రతి అంశాన్ని శాసిస్తున్నది. మనం హాయిగా బతుకుతున్నా, మనకు డబ్బులున్నా, మనకు శక్తి ఉన్నా కూడా రాజకీయం కుళ్ళిపోతే ఆ నష్టంలో మనమంతా కూడా భాగస్వాములం, మనమంతా దెబ్బతింటున్నాం. 2, దీన్ని మార్చటం, రాజకీయాన్ని మార్చడం కానీ, పేదరికాన్ని తొలగించడం కానీ, అవినీతిని అంతం చేయడం కానీ ఇవేమీ అసాధ్యమైనవి కాదు. ఆ సమస్యలను అర్థం చేసుకుంటే స్పష్టమైన పరిష్కారాలు మన దగ్గర ఉన్నాయి. ఈ 2 మీ దృష్టిలోకి రావడం కోసం చెప్పి ఈ చర్చ నేను తీసుకొచ్చాను. నిర్మోహమాటంగా, నిర్భయంగా మీరు చర్చించుకోండి. ముందు మీ అంతా మీరు ఆలోచన. నేను చెప్పాను కాదు, నేను చెప్పిన దానికి విలువ ఎప్పుడు ఉంటుంది? నేను చెప్పాను కాబట్టి కాదు, ఇది నిజమైతే విలువ ఉంటుంది. మీ అనుభవం, మీకు తెలిసిన విషయాలు కూడా ఇది నిజమని మీకు నిర్ధారణ చేస్తే దీనికి బలం ఉంటుంది. అలా కాకపోతే ఒకటప్పుడు ఉపన్యాసం అయితే ఈ చెవితో ఉంటారు, ఈ చెవులు వెళ్ళిపోతాయి. అందుకే నేను ఊరికే మిమ్మల్ని వాగ్దాటితో మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయలే. కాస్త మీ మస్తిష్కంలోకి, మీ మనసులో చొచ్చుకునే ప్రయత్నం చేశాను. ఆలోచించడం మొదలెట్టండి. ఈ సమాజాన్ని మార్చడం మీ చేతుల్లో ఉన్నది. ఈవేళ యువతరం జనాభా దేశ జనాభాలో 70% పైన ఉన్నది. 35 ఏళ్ళ లోపల ఉన్నవాళ్ళు, 25 లోపల ఉన్నవాళ్ళు 50% పైన ఉన్నారు ఈ దేశంలో. అంటే ఓటర్లలో సగం మంది 35 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళే దేశంలో.
నిజంగా మీరంతా తలుచుకుంటే దేశం చాలా తేలిగ్గా మారుతుంది. కానీ మనకు అర్థం కావాలి. అర్థం కాకుండా ఊరికే గుడ్డితనంతో ఆవేశంతో ఉపయోగం లేదు. ఆదర్శం అన్నా చాలదు, దాంతోపాటు ఆలోచన కావాలి. మీ విద్యను ఒక బలమైనటువంటి ఒక సాధనంగా తయారు చేయాలి. ఆలోచన పెంచాలి. అప్పుడు పరిష్కారాలు గోచరిస్తాయి. పరిష్కారాలు గోచరిస్తే 10 మందిని కలిస్తే సాధించండి దేశం లేదు. అందుకు మీరంతా సిద్ధపడతారని ఆశిస్తూ మీ ప్రశ్నలు ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. శాసనం చేసేదాని వరకు మొదలుకొని ప్రపంచ దేశాల్లో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, బరాక్ ఒబామా గారు కూడా అయిన విషయాన్ని మీకు తెలియజెప్పారు. సార్ చెప్పిన దాంట్లో 100% నిజం, సత్యం. మరి సత్యం అని తెలిసి అక్కడ మర్డర్ జరిగింది, చంపబడ్డారు, చంపిండేవాడు ఉన్నాడు, కానీ శిక్ష పడదు. ఇది నిజమా కాదా? నిజమే. మళ్ళీ నీ వంతు బాధ్యతగా చేస్తే దాన్ని అరికట్టవచ్చు. ఎట్లా అరికట్టవచ్చు? ఇంతకుముందు శిబు సోరెన్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా పనిచేశాడు. అక్కడ ఒక సామాజికవేత్త, కార్యకర్త, సాధారణ కార్యకర్త అతను ఓడించడం జరిగింది. అంటే ప్రజల్లో అంత చైతన్యాన్ని తీసుకురాగలిగారు. అర్థమైందా? సో ఇది అరుదైన సంఘటనలు కాకుండా ఇలా ఒక 50% వరకు జరిగిందనుకో దేశం బాగుపడుతుందా లేదా? మీరు ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో 4 మూల స్తంభాలు సార్ చెప్పారు. ఒకటి రాజకీయ వ్యవస్థ, రెండవది జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, ఇందాక మాట్లాడాము. అలాగే బ్యూరోక్రాట్స్ అధికార వ్యవస్థ, 4 పోలీస్ యంత్రాంగం. ఈ 4 ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. ఈ దీంట్లో ఏది ఒకటి కరప్షన్ అయినా ప్రజలకు నష్టం జరగక తప్పదు నాకు తెలిసినంత వరకు. మళ్ళీ ఫస్ట్ వ్యవస్థ అన్నిటికన్నా మెదడు వ్యవస్థ ఇది రాజకీయ వ్యవస్థ. రాజకీయ నాయకులే ప్రధానమంత్రులు, రాష్ట్రపతి అవుతారు, ఐఏఎస్ అధికారులు ప్రజలు గారు. ఎన్నుకోబడినా అవుతున్నాడు. అక్కడ స్టార్ట్ అయింది ఇది. అక్కడ ఏం స్టార్ట్ అయింది? ఇందాక సార్ చెప్పారు, నేను 10 కోట్లు ఖర్చు పెడితే 2,50,000 శాలరీ తీసుకొని నేను సాటిస్ఫైగా ఉండను. ఎవరన్నా మా తాతలు ముత్తాతలు సంపాదించిన ఏదైనా ఉంటే ఖర్చు పెట్టాల్సి చెప్పారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను కర్నల్ ఘాసీరామ్ అనేవాడు ఒక ఆయన ఉండేవాడు రాజస్థాన్లో. ఆయన పేరు కర్నల్ ఘాసీరామ్, అంటే ఆయన పేరు ఘాసీరామ్, కర్నల్ ర్యాంక్ ఆర్మీలో. ఆయన రాజరిక కుటుంబం నుంచి వచ్చిన వ్యవస్థను ఎంత వస్తే అంత ఖర్చు పెట్టి రూపాయి శాలరీ తీసుకొని దేశానికి సర్వీస్ చేయాలన్న వ్యక్తి. మళ్ళీ అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. రాజకీయంలో 1000 రూపాయలు పెడితే నాకు 10,000 రూపాయలు ఎలా వస్తుంది? ఇప్పుడు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నేను 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తే కానీ రేపు మళ్ళీ 20 కోట్లు ఖర్చు పెట్టగలను, లేదా 100 కోట్లు ఖర్చు పెట్టగలను. ఇందాక ఒక అబ్బాయి చెప్పాడు 100 కోట్లు ఆఫర్ ఎందుకు ఇచ్చారు? మళ్ళా పక్కన దానికి 0నో 2 0లో 3 0లో ఇమీడియట్గా చేసుకోవచ్చు కదా. లోపల ఉంటే చేసేదానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, జైలు నిబంధనలు కొన్ని ఒప్పుకోవు. దాన్ని కూడా మార్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ జరగవు, ఒక్కోసారి జరగనప్పుడు రివర్స్ కొడతాయి. ఏమంటున్నావు? ఎవరీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. అలాంటప్పుడు కొన్ని ఇట్లా సంఘటనలు బయటపడుతుంటాయి. మీరు గమనించండి, రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయినప్పుడు ఆ వ్యవస్థ వచ్చి మిగతా వ్యవస్థలపైన ప్రభావితం చేస్తుంది. జ్యుడిషియరీ న్యాయమూర్తులు అమలుపోతున్నారు, చాలా దారుణమైన విషయం. మనం చూస్తున్నాం. ఇప్పుడు 3 న్యాయమూర్తులు అక్కడ సిబిఐ ఉండే వాళ్ళు లోపల ఉన్నారు. నిజంగానేనా అబద్ధంగానా? నిజమా కాదా? మన ముందర ఉంది కదా సమస్య. వాళ్ళకి అన్ని ట్యాప్ చేశారు, అందుకే పట్టుబడ్డారు లోపల. లేకపోతే జడ్జిని ఎవరు సార్ చెప్పారు, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి కూడా జడ్జిని ఏం చేయలేరు. జిల్లా జడ్జి, మున్సిపల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ జేఎంఎం జడ్జిని కూడా ఏం చేసుకోలేరు. న్యాయ వ్యవస్థ అంతా పకడ్బందీగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి ఈ మహాత్మా గాంధీ గారు, మళ్ళీ అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు తయారు చేసిపోయారు. దీన్ని మీరు ఆలోచన చేయండి, ఏ విధంగా మార్చితే సరిపోతుంది. రెండవది, న్యాయ వ్యవస్థ ఇట్లా తయారైంది. న్యాయ వ్యవస్థలో కూడా తనకు కావాల్సిన వాళ్ళని హైకోర్టు న్యాయమూర్తులను, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేసుకొని జడ్జిమెంట్లు ప్రభావితం చేసే దిశగా ప్రజాప్రతినిధులు తయారు చేస్తున్నారు. ఇది చాలా నీచమైన సంప్రదాయం. దానికి ఒక ఎగ్జామ్ ఉండాలి, కింద నుంచి పై వరకు. మా దగ్గర ఒక లెఫ్టినెంట్ తయారైతే, ఒక క్యాప్టెన్ అనుకోండి, లెఫ్టినెంట్, సెకండ్ లెఫ్టినెంట్ అంటే మీకు అర్థం కాదు. ఒక క్యాప్టెన్ తయారైతే అతనే చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ అవుతాడు, జనరల్ అవుతాడు, మధ్యలో వేరే వాడు రాడు. అలాగే జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా కింద నుంచి పై వరకు ఒకే సిస్టమ్ ఐఏఎస్ మాదిరి ఉండాలి. అది కాదు,
రాజకీయ నాయకులు ఎవరు చెప్తే వాళ్ళని హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వేయడం చాలా దారుణమైన విషయం. అవి మార్పులు రావాలి, సమాజంలో మార్పులు రావాలి. అలాగే పోలీస్ వ్యవస్థ, మనం వంకాయలు బెండకాయలు ఏరుకున్నట్లు మార్కెట్లో నాకు ఈ సిఐ కావాలా, ఈ డిఎస్పీ కావాలా, ఈ ఎస్పీ కావాలని ఎప్పుడైతే కోరుకోవడం జరిగిందో ఇవన్నీ మంచివని వాడికి కావాల్సినవి ఏరుకొని మిగతా విడిచిపెట్టిన మాత్రమే కొల్లిపోయిన వంకాయలుగా తయారవుతున్నాయి ఈరోజు వ్యవస్థలో. ఇది పోలీస్ వ్యవస్థ. దాంట్లో ఒకసారి అపాయింట్మెంట్ చేస్తే ఎలాగైతే జ్యుడిషియల్ వ్యవస్థలో 3 ఏళ్ళు మార్పు ఉండదో, ఎలాగైతే డిఫెన్స్లో 3 ఏళ్ళు వేస్తే 3 ఏళ్ళు పీస్లో ఉండాలా, 3 ఏళ్ళు ఫీల్డ్లో ఉండాలి, అంతే. నో ఫర్దర్ రూల్. రూల్ ఈజ్ వన్, దట్ ఈస్ వన్ రూల్. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. పోస్టింగ్ ఇచ్చారా నోరు పుసుకొని పోవాల్సిందే అక్కడ, లేకపోతే కోర్ట్ మార్షల్. మనకు సిస్టమ్ లేదు. మిగతా విషయాలు మీరు ఆలోచన చేసుకోండి, మళ్ళీ మధ్యలో మాట్లాడతాను. పేరు చెప్పమ్మా. పద్మపావని సార్. పద్మపావని, గో హెడ్. సార్, మన ఇండియా టెక్నాలజీలా డెవలప్ అయింది సార్. కానీ ఇప్పటికీ మీరు చదువుకున్నప్పుడు ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ, ఇప్పుడు నేను చదువుతున్నా ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ. రేపు నాకు పుట్టబోయే పిల్లలు కూడా ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అనే చెప్పాలా సార్? ఓకే పద్మ, నెక్స్ట్. ఆ కుర్రాడి దగ్గరికి 2 క్వశ్చన్ అవసరం తీసుకుంటాను. నెక్స్ట్. శివరామ్ రెడ్డి సార్ పేరు. శివరామ్ రెడ్డి. రాజకీయ నాయకులే చాలా తక్కువ లంచం తీసుకుంటారని చెప్పేసి అన్నారు కదా సార్. నేను అలా అన్నా. నువ్వు విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు 1000 కోట్లు తింటున్నారు, అందరికీ ఇంత సాబాల గోపాలని చెప్పుకుంటున్నారు. నేను కొంచెం మన చర్చలో మన అవగాహనలో బ్యాలెన్స్ రావడం కోసమని, వాడు తింటున్నా కూడా వాడి కనీసం అయ్యా నాకు గతి లేకుండా పోతుంది, నన్ను ఏం చేయమంటారని అనడానికి అవకాశం ఉందయ్యా. అవినీతి లేకపోతే మనుగడ లేదని చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది, ఎందుకంటే ఆ పరిస్థితులు ఉన్నాయి వాడ. కాబట్టి సమస్యను అర్థం చేసుకోకుండా వాడు వివరణ చిత్రిస్తే లాభం లేదని చెప్తున్నాం. అందుకని వాడు తక్కువ తింటున్నాడని కాదు సమస్య. అర్థమైనా? రాజ్యాంగంలో రాశారా సార్ మాకు ఓటు వేసేటప్పుడు 1000 రూపాయలు బిర్యానీ ఇవ్వమని చెప్పేసి? 1000 రూపాయలు బిర్యానీ ఓటు వేయడానికి ప్రచారానికి వస్తారు కానీ సార్, అప్పుడు మాకు 1000 రూపాయలు కావాలి, బిర్యానీ ఇవ్వాలి అని చెప్పేసి రాజ్యాంగంలో రాశారా సార్? మీరు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు అంటావు? ఓకే ఓకేనా. నెక్స్ట్ ఇంకొకళ్ళు. ఓకేనా, చెప్పు. సార్, చెప్పమ్మా. నా పేరు అరవింద్ సార్. ఏమ్మా? నా పేరు అరవింద్ సార్. అరవింద్, గో హెడ్. సార్, నాకు ఈరోజు టీవీ చూస్తుంటే రోజు డౌట్ వస్తుంది సార్. ఏమ్మా? రోజు టీవీ చూస్తుంటే న్యూస్ ఛానల్స్ లో డౌట్ వస్తుంది సార్. నాకు డౌట్ వస్తుంది, చెప్పమ్మా. యూత్ అంటే ఏమ్మా? యూత్ అంటే అప్ టు 30 years వరకే కదండి సార్. కొంచెం దూరంగా పెట్టమ్మా. యూత్ అంటే అప్ టు 30 years వరకే కదండి సార్. మన డెఫినేషన్ బట్టి 35 చెప్పుకోవచ్చు, 30 చెప్పుకోవచ్చు కదనమాట. చెప్పాం. అదే సార్, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసరికి ఏజ్ 45 years పైన యువనేత యువనాయకుడు అంటున్నారు సార్. 45 ఇంకా 60 కూడా యువనాయకుడు ఈ దేశంలో. 80 లేకపోతే రాహుల్ గాంధీ అప్ టు 43 years కదండి సార్. రాహుల్ గాంధీ. ఏమ్మా? రాహుల్ గాంధీకి 43 years కదండి సార్. ఆయన అతన్ని యువనేత యువనాయకుడు అంటున్నారు సార్. ఓకే, అది ఎంతవరకు సమంజసం? ముందు 3 క్వశ్చన్స్ అయితే ఇంకోటి కూడా మనం గుర్తించాలమ్మా. 30 ఏళ్ల కింద ఉన్నంత పేదరికం ఇవాళ దేశంలో లేదు. మనం దాన్ని తిట్టిపోయడం కూడా ధర్మం కాదు. ఉన్న కొద్దీ కొంత పరిస్థితులు బాగుపడుతున్నాయి, కాకపోతే బాగుపడవలసినంత బాగుపడటం లేదు. కొంత ఇంప్రూవ్ అవుతున్నా కూడా ఎకానమీ కానీ పేదల పరిస్థితులు కానీ మనకు అవకాశం ఉన్నంత బాగుపడటం లేదు, మనం కోరుకున్నంత బాగుపడటం లేదు. బాబు నిశ్శబ్దం, సైలెన్స్. దానివల్ల మనలో కొంత నిస్పృహ, కొంత కోపం ఉంటాయి. చైనాను తీసుకోండి. 1978లో మనతో పాటు సమానంగా, ఒక రకంగా చూస్తే మనకంటే వెనకాల ఉంది చాలా రంగాల్లో. కానీ కేవలం 78 నుంచి 2012 లోపల, అంటే 34 సంవత్సరాల కాలంలో, ఈ 34 ఏళ్ళ మనం కూడా కొంత పెరిగాం. కానీ మనం అప్పుడు 100 ఉంటే మనం 300 అయితే, చైనా అప్పుడు 100 ఉంటే ఇప్పుడు 800 అయింది. ఇవాళ తేడా భారతదేశానికి చైనాకి తేడా అదే. మనకు వాళ్ళు 3 రెట్లు ఉన్నారు. కారణం ఏంటంటే ఈ 34 ఏళ్లలో వాళ్ళు చాలా వేగంగా వెళ్ళారు, మనం కొంచెం నత్తనట్టు నడిచాం. అంత వేగంగా వెళ్ళే అవకాశం మనకే ఉంది, కానీ సరైన నిర్ణయాలు తీసుకోవాలా. ఇప్పుడు తీసుకోవట్లా. ఇవాళ ఇందాక ఉదాహరణకి కోల్ సంగతి మీకు చెప్పాను. మరి మీకు కోల్ లేకపోతే, భూమిలో ఉన్నా కూడా దాన్ని సకాలంలో తీయకపోతే, విద్యుత్తు లేకపోతే, నీటిని సద్వినియోగం చేసుకోకపోతే అభివృద్ధి ఎట్లా వస్తుంది? కాగితాల మీద వస్తుందా? మనం చేసే నిర్ణయాలు వేగంగా తీసుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి, సమర్థంగా అమలు చేయాలి, అవినీతిని వీలున్నంత వరకు పారద్రోడాలి. అవి చేయకుండా ఉండటం చేత అభివృద్ధి కుంటుపడుతోంది.
అందుకని ఎల్లకాలం అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటున్నాం. అంత మాత్రం చేత మనం పూర్తిగా నాశనమైనామని కాదు, పరిస్థితి చెడిపోతుందని కాదు, అనుకున్నంత బాగుపడడం లేదని. నేను మొట్టమొదటి చెప్పింది అదే. దీన్ని చాలా తేలిగ్గా నివారించే శక్తి మనకున్నది. మనం ఆలోచించడం మొదలెడితే, కలెక్టివ్గా పనిచేయడం మొదలెడితే. రెండోది, ఎందుకు ఓటును కొనాల్సి వస్తుంది అని నన్ను మీరు కొంచెం లోతుగా అర్థం చేసుకోండి. మన స్వతంత్రం వచ్చిన నాటి కండిషన్స్ మీరు చూడండి. దుర్భరమైన దారిద్ర్యం ఆనాడు ఉంది, అంత లేకపోయినా ఈనాడు ఉంది. రెండోది, అధికారం పూర్తిగా కేంద్రీకరించి ఉంచారు. అంటే మనోళ్ళలో మనకు దగ్గరగా ఏ పని కాకుండా అధికారం పూర్తిగా కేంద్రీకరించేశారు. అంటే స్థానికంగా నాయకత్వం ఎదిగే అవకాశం లేకుండా అధికారం అంతా హైదరాబాద్లో, ఢిల్లీలో పెట్టారు. మూడోది, చిన్న పని కావాలని ఎప్పుడు కూడా అనుకున్నాం మనం. ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పంటే, రేషన్ కార్డు కావాలంటే, ల్యాండ్ రికార్డ్స్ కావాలంటే, లంచం లేకపోతే, సిఫారసు లేకపోతే అవ్వని పరిస్థితి ఆనాడు ఈనాడు కూడా ఉంది. ఈనాడు కొంచెం మెరుగుపడింది కొన్ని రంగాల్లో, కానీ ఇంకా అనుకున్నంత మెరుగుపడలా. నాలుగోది, అప్పటికి